సంపత్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ కార్మికులు ఉన్నటువంటి అసంఘటిత కార్మిక వ్యవస్థ ఈ భవన నిర్మాణ కార్మిక వ్యవస్థ. అధ్యక్ష, దాదాపు ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఇంత పెద్ద ఎత్తున నమోదు చేసుకొని వారి మీదనే ఈరోజు వ్యవస్థలో కూడా కన్స్ట్రక్షన్ అనేది ద బేసిక్ ఫీల్డ్ కనుక దాన్ని ప్రధానమైనటువంటి వ్యవస్థగా చూడవలసిన దీంట్లో అధ్యక్ష, ఒక్క భవన నిర్మాణ కార్మికులు అంటే ఇతర సభ్యులు చెప్పినట్లు ఈ మేస్త్రీలు అంటే మన ఊర్లలో అంటే ఉప్పరులు అంటాం, వాళ్ళే కాకుండా కార్పెంటర్లు, ప్లంబరు, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, ఈ రకంగా దాదాపు 19 విభాగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులైన ఎక్స్పర్టైజ్ అయ్యుండి చదవకపోయినా ఏదున్నా వారు చేస్తున్నటువంటి వృత్తిలో మాత్రం ఎక్స్పర్టైజ్ అయ్యి మనం ఈరోజు చూస్తున్నటువంటి అనేక అందమైనటువంటి బిల్డింగ్లకు వారి శ్రమను దారపోసిన వాళ్ళ అధ్యక్ష. కనుక దీన్ని చాలా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి లెక్కలను చూస్తూ ఉంటే అధ్యక్ష, నేను ఈ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏదైతే ఉందో రాష్ట్ర అసోసియేషన్ వాళ్ళు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు నేను ముఖ్య అతిథిగా పోయి ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆ సమావేశం తర్వాత అధ్యక్ష, ఐ వాజ్ గాన్ త్రూ సమ్ అఫీషియల్స్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. ఈ ఫిగర్స్ ఏవైతే గౌరవ మంత్రి గారు ఇస్తా ఉన్నారో నేను పర్సనల్గా సంబంధిత అధికారులతో చర్చించి విశదీకరించినటువంటి డిస్కషన్ జరిగిన తర్వాత చెప్తా ఉన్నా. ఈ ఫిగర్స్ అక్యురేట్ కాదేమో ఒకసారి చూడవలసిందిగా కోరుతాం. తర్వాత దాంతోపాటు అధ్యక్ష, 10 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం అన్నారు. 10 సంక్షేమ కార్యక్రమాలు ఏమిటి, 10 కూడా లిస్ట్ అవుట్ చేసి సభ్యులకు ఇస్తే సభ్యుల ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అసంఘటిత కార్మికులకు పోతున్నది ఒకటి విషయం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, కొన్ని వర్గాల్లో మనం ఈరోజు ఇస్త్రీ చేసే వాళ్ళకు ఇస్త్రీ పెట్టే సబ్సిడీలో బీసీ కార్పొరేషన్ దాకా ఇస్తున్నాం. అంటే పనిముట్లు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నమాట వాస్తవం. ఆ రకంగానే ప్లంబర్ చేసేతనికి కావాల్సినటువంటి పనిముట్లను, అదే ఎలక్ట్రీషియన్ పని చేసేటానికి కావాల్సిన పనిముట్లను, పెయింటింగ్ చేసే వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లను, ఆ రకంగా ఈ అసంఘటిత కార్మికుల్లో ఎన్ని విభాగాలు 19 విభాగాలు అవుతున్నాయో ఆ 19 విభాగాలకు సంబంధించినటువంటి వారి నైపుణ్యానికి అనుబంధంగా ఉండే పనిముట్లు ఏవైతే ఉంటాయో అవి సబ్సిడీలో వేరే వాళ్ళకి ఎలాగైతే ఇస్తున్నారో అట్లే వీళ్ళకు కూడా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇన్సూరెన్స్ అధ్యక్ష ఏదైతే నమోదు చేస్తూ ఉన్నామో నమోదు చేసినటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో అధ్యక్ష 100% ఈ 82,55,000 ఏదైతే చెప్తా ఉన్నారో 82,55,000 దాన్ని సరి చేసుకోవాల్సిందిగా లేదంటే వెరిఫై చేసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. తర్వాత ఈ 9,49,000 ఏదైతే నెంబర్ చూస్తూ ఉన్నారు నమోదైందని, ఏమవుతుందంటే గౌరవ మంత్రి గారు ఈ నమోదైన తర్వాత కొన్ని రోజులకు ఆయన ఆ వృత్తిని విడిచిపెట్టి ఒక బిల్డర్గానో మారుతున్నాడు, లేకపోతే ఒక కాంట్రాక్టర్గానో మారుతున్నాడు, అప్గ్రేడ్ అవుతున్నాడు. అప్గ్రేడ్ అయినప్పుడు వాళ్ళను ఈ నమోదు చేసుకున్న లిస్టులో నుంచి తీసేయవలసి ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ఎప్పటికప్పుడు ఈ ఫిగర్ను అప్డేట్ చేస్తే తప్ప సరైన పద్ధతిలో ఉన్నటువంటి నిధులను ఖర్చు చేయాలన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఇతర సభ్యులు కూడా చెప్పినాడు, చనిపోతే అధ్యక్ష మనం ఒక దయచేసి సంబంధిత మంత్రి గారు కానీ అధికారులు కూడా ఉన్నారు, చనిపోయిన వాళ్లకు ఆ కట్టే యజమాని కానీ లేదంటే ఆ సంస్థ కానీ ఏదో ఒక రకమైనటువంటి కంపెన్సేషన్ ఇవ్వాలని వీళ్ళు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ పోతున్నారో దాంట్లో ఏదైనా నిబంధన పెట్టి ఎక్కడ చనిపోయినా కానీ మనం ఏదో పోయి చూస్తున్నాం తప్ప గాయపడిన వాళ్లకు ఒక లిమిట్ పెట్టి చనిపోయిన వాళ్ళకు ఒక లిమిట్ పెట్టి ఆ కన్స్ట్రక్షన్ కొనసాగిస్తున్నటువంటి యజమాని ఆ ఇన్సూరెన్స్ ఆ కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి నిబంధన ఏదైనా పెడితే వాళ్ళకు ఒక ధైర్యాన్ని భరోసాను కల్పించినట్లు అవుతుంది ఈ ప్రభుత్వం అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అధ్యక్ష ఈ ఫిగర్స్ను ఒకసారి క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఈ 10 సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయో వాటిని టేబుల్ చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.